వెల్కమ్ టు సైట్ అండ్ హౌస్. ఓకే, సో ఆల్రెడీ మనము హిల్లాక్ గురించి ఒక వీడియో అప్లోడ్ చేసామండి, ఫేజ్ 1. సో అక్కడ నేను ఇంట్రొడక్షన్ చెప్పాను. సో అలాగే నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి మనది నేచర్స్ బ్లిస్ విల్లాస్ అన్నది కాసింపూర్లో ఉంది. కాసింపూర్ నియర్ టు జహీరాబాద్ అనమాట. జహీరాబాద్లో చాలా మంచి లేఅవుట్ ఉందండి మనకి. ఓకే, సో మొత్తం వచ్చేసి 183 స్క్వేర్ యార్డ్స్లో 1260 SFTలో 3 BHK విల్లా కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. జస్ట్ చాలా బెస్ట్ ప్రైస్ అంటే 23 lakhs మాత్రమే అండి. ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు అందరు చూసి జైరాబాద్ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని కోరుకుంటున్నాను. సో మా అందరినీ కూడా ఇలాగే సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైట్ అండ్ హౌస్. థ్యాంక్ యూ. సో మనం ఈరోజు జైరాబాద్లో ఉన్నామండి. జైరాబాద్ ప్రాజెక్ట్ చెప్పాం కదా. సో SS ఫార్చ్యూన్ ఇక్కడ మనకి విల్లా ప్రాజెక్ట్ అనమాట. ఇది ఇక్కడ సంబంధించి జనరల్ మేనేజర్ గారు జకీర్ గారు మనకి ప్రాజెక్ట్ గురించి కంప్లీట్గా డీటెయిల్స్ చెప్తారండి. సో మీ అందరి కోసం నేను జకీర్ గారిని రిక్వెస్టింగ్గా ఈరోజు వచ్చాను అనమాట జకీర్ గారి దగ్గరికి. హలో సార్, మీరు మా సబ్స్క్రైబర్స్ అందరికీ మన జైరాబాద్ ప్రాజెక్ట్ గురించి కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హాయ్ అండి, నా పేరు మొహమ్మద్ జక్రియా. నేను SS ఫార్చ్యూన్ ఎస్టేట్లో జనరల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ వచ్చి మనకు ఒక ఐకానిక్ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్టు మనది మొత్తం 42 acres ప్రాజెక్ట్ అండి. ఈ 42 acres ప్రాజెక్ట్స్లో మనం ఫేజెస్ వైజ్గా చేస్తున్నాం. ఈ 42 acres ఈజ్ ద ఫార్చ్యూన్ విలేజ్ అని పేరు పెట్టాం దీనికి. ఈ ప్రాజెక్టు దీంట్లో మీకు 390 houses వస్తాయండి. ఈ 390 houses మనం ఏం చేస్తున్నాం అంటే, మన అప్రోచ్ రోడ్స్ ఏదైతే ఉందో మనకి 60 feet రోడ్ అండి. 60 feet రోడ్ 60 feet రోడ్స్ అండ్ ఇంటర్నల్ రోడ్స్ వచ్చి 40 feet రోడ్స్ ఇస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో మనం ఈచ్ ప్లాట్ సైజ్ వచ్చి 267 square yardsలో మనం ప్లాట్ డిజైన్ చేసామండి. ఈ 267 square yards ప్లాట్ డిజైన్ చేసినప్పుడు మనం దీంట్లో కన్స్ట్రక్షన్ ఎలా చేసామంటే 900 SFTతో మనం 2 BHK కట్టిస్తున్నామండి. దట్ మీన్స్ ఒక 267 square yardsలో మీకు 100 square yards ల్యాండే మీకు యూటిలైజేషన్ చేసి మిగతా అదంతా ఓపెన్ స్పేస్ చేస్తున్నామండి. నా వెనకాల మీరు ఇప్పుడు చూడండి, ఇది 2 BHK కన్స్ట్రక్షన్ అవుతుంది. దీని ప్లాట్ సైజ్ వచ్చి 40 into 60 అండి. 40 is the width and 60 is the depth. దీంట్లో మనం 2 BHK ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుందండి. ఇది మీకు మిగతాదంతా ల్యాండ్ మీకు ఫ్రంట్ బ్యాక్ సైడ్స్ అంతా మీకు ఓపెన్ స్పేస్ ఉంటుంది. ప్లాంటేషన్ చేసుకోవడానికి, మనకి ఫ్రూట్ ప్లాంటేషన్స్ చేసుకోవడానికి ఇవన్నీ మనకి అంత ఓపెన్ స్పేస్ ఇచ్చామండి. గార్డెనింగ్కి ఫ్రూట్ ప్లాంటేషన్ చేసుకోవడానికి మనం ఓపెన్ స్పేస్ ఇచ్చాం. నెక్స్ట్ మనం ఏం చేసామంటే మన ఈ ప్రాజెక్ట్లో మెయిన్ రోడ్ 60 feet రోడ్కు ఉన్నవన్నీ కమర్షియల్ ప్లాట్స్ అండి. దానికి మనం ఇక్కడ వచ్చి 390 హౌసెస్లో వాళ్ళ ఫ్యామిలీస్కి నీడ్స్ కోసం అని మనం ఈ ఫ్రంట్ అంతా మనం ఏం చేసామంటే ఒక మంచి షాపింగ్ కాంప్లెక్సెస్ కోసం అని మనం ప్లేస్ కోసం అని ఇప్పుడు మనం స్టార్ట్ చేసామండి. సో దీంట్లో మనం డెవలప్మెంట్స్ ఎలా చేస్తున్నాం అంటే, మీకు రోడ్స్ ఆల్ రోడ్స్ ఆర్ 60 మీకు CC రోడ్స్ వస్తాయి. ఇంటర్నల్ రోడ్స్ వచ్చి మీకు 40 feet, అప్రోచ్ రోడ్స్ వచ్చి 60 feet, అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్, మీకు 4 acresలో పార్క్స్, 1 acreలో మీకు క్లబ్ హౌస్ వస్తుంది. క్లబ్ హౌస్లో మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, జిమ్ ఇస్తున్నాం, బ్యాంకెట్ హాల్, రెస్టారెంట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్తో మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి. నెక్స్ట్ మనం ఏం చేసామంటే, ఇక్కడ ఒక 4 acresలో మనం పార్క్స్తో పాటు ఒక 2 acresలో మనకి స్కూల్స్ కోసం ల్యాండ్ అలొకేట్ చేసామండి. 2 acresలో అంటే ఒక పావు ఎకరంలో ఏంటంటే మనకి నర్సరీ స్కూల్కి ఇచ్చాం. మిగతాది 1.75 acresలో మనం ఏం చేసామంటే ప్రైమరీ స్కూల్కి ఇచ్చామండి. ఇది మన ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ అండి. మనకి ఇక్కడ కంపెనీకి మనకి 300 acres ల్యాండ్ బ్యాంక్ ఉంది. 300 acres కూడా మనం ఏం చేస్తామంటే ఫేజెస్ వారీగా మనం డెవలప్ చేస్తాం అనమాట. ఈ ఫేజ్ 1 ఇప్పుడు మనం ఉన్నది ఫేజ్ 1 అండి. దీని పేరు వచ్చి ఫార్చ్యూన్ విలేజ్. ఇందాక చెప్పినట్టు ఇది ఫార్చ్యూన్ విలేజ్. నెక్స్ట్ ఇంకా మనం వెళ్తున్నాం, ఫేజ్ 2కి వెళ్తాం. ఆ తర్వాత ఫేజ్ 3 కూడా చూపిస్తానండి. సో మీరు ఒకసారి నాతో వస్తే మీకు ఫేజ్ 2 కూడా చూపిస్తాను. ఇప్పుడు ఫేజ్ 1లో అవైలబిలిటీ కూడా ఒకసారి చెప్పండి. అంటే సార్ ఇప్పుడు ఫేజ్ 1లో మేడం, ఇప్పుడు మనకి ఫేజ్ 1లో ఎలా ఉందంటే మనకి 390 houses ప్లాట్స్. దీంట్లో మనం ఆల్మోస్ట్ మనం 85% సోల్డ్ అవుట్ అయిపోయిందండి. మనకు ఇప్పుడు మిగిలింది ఓన్లీ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్, ఒక 2-3 ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ ఉన్నాయన్నమాట. మీకు అంతా సోల్డ్ అండి. మనం ఈ ప్రాజెక్ట్ ఫేజ్ 1 వచ్చి 2025 మార్చ్ కల్లా హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు 4 houses స్టార్ట్ అయ్యాయి. ఇంకా ఈ మంత్ ఎండింగ్ లో ఒక 30 houses స్టార్ట్ అవుతాయండి. ఆల్రెడీ దానికోసం ప్లాన్ అప్రూవల్స్ లో ఉంది. ఇప్పుడు అది కూడా కంప్లీట్ చేస్తామండి. ఓకే, థ్యాంక్ యూ అండి.